హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నది 8 మోడ్యులర్ యాంకర్ బ్లైట్ ఫ్రెండ్స్. ఇది తర్వాత దీంట్లో ఈ 5M సాకెట్స్ అంటే 3 5M సాకెట్స్, ఒక ఇండికేటర్, ఒక ఎంసీబీని ఎలా ఫిట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే, ఎండ్ వరకు చూస్తే అది మీకే అర్థమవుతుంది. స్కిప్ చేయకున్నట్లా ఈ వీడియోని పూర్తి వరకు చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ సాకెట్ని ఎలా ప్రెస్ చేస్తున్నాము. ఈ ప్లేట్ మీద టాప్ అని రాసి ఉంటుంది. ఆ టాప్ సైడు మనం 3 పిన్స్, ఇది ఎర్త్ సైడ్ ఉపయోగించి మనం ఆ 3 పిన్ సాకెట్ని ప్రెస్ చేయాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇలా 3 పిన్ సాకెట్స్ అంటే 5M సాకెట్స్ ఇవి. తర్వాత 16 స్విచ్, ఒక ఇండికేటర్. ఇది ఒక డీజే పర్పస్గా నేను దీనిని ఈ సాకెట్ని తయారు చేస్తున్నాను. అంటే 3 ఒకేసారి పనిచేస్తాయి దీంట్లోన. కాబట్టి దీనికి 16 స్విచ్ కానీ 5M స్విచ్ కానీ సరిపోదు. అందుకోసమే 16 ఎంసీబీ నేను సింగిల్ పోల్ ఎంసీబీని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ ఎంసీబీ ఉపయోగించడం వలన ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా వెంటనే ట్రిప్ కావడం అనేది జరుగుతుంది. సర్క్యూట్లోన ఏదైనా కానీ మనం ఉపయోగించేటప్పుడు కలర్ కోడ్ వైర్లు ఉపయోగించేటప్పుడు కలర్ కోడ్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఇలా కలర్ కోడ్ ఉపయోగించడం వలన ఎటువంటి ప్రాబ్లం జరిగినా, తర్వాత ఎనీ ఎలక్ట్రికల్ వర్కర్ అయినా సరే, ఏ సర్క్యూట్ అయినా సరే ఈజీగా గుర్తుపట్టడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి మనం ఆర్వైబి, రెడ్, ఎల్లో, బ్లూ, న్యూట్రల్ని బ్లాక్ వైర్గా ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. దీంట్లో రెడ్ లేకుంటే ఎల్లోని ఫేస్గా ఉపయోగించాలి, ఎల్లోని లేకుంటే బ్లూని ఫేస్గా ఉపయోగించాలి, బ్లాక్ మాత్రం న్యూట్రల్గానే ఉపయోగించాలి, గ్రీన్ వైర్ని మాత్రం మనం ఎర్త్గానే ఉపయోగించాలి. దీంట్లో 1.5 ఉపయోగించి 1.5 వైర్లను ఉపయోగించి దీంట్లో వైరింగ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా లూప్ చేస్తున్నానో ఒకసారి ఈ వీడియో చూస్తే ఇప్పుడేం అర్థం కాదు ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకున్నట్లా మీరు ఈ వీడియోను చూస్తే దీంట్లో ఇంకా కొన్ని మనం వైరింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మనం టూల్స్ను కూడా ఎటువంటి టూల్స్ను వినియోగించాలి లైవ్లో వర్క్ చేసేటప్పుడు, తర్వాత ఈ టెస్టర్ను ఎట్టి పరిస్థితుల్లో కింద పడేయం కానీ, తర్వాత పగిలిపోయిన టెస్టర్లు కానీ, నీళ్ళలో పడిన టెస్టర్లు కానీ, మన చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా టెస్ట్ చేయకూడదు మనం లైవ్లోన. ఇలా చూసి జాగ్రత్తలు తెలుసుకోవాలి మన ఎలక్ట్రికల్ సోదరులు. అదేవిధంగా ఈ కటింగ్ ప్లేయర్ కూడా లైవ్లో వర్క్ చేసేటప్పుడు స్లీవ్స్ డ్యామేజ్ కాకుండా కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. డ్యామేజ్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ఆ లైవ్ వైర్లను ట్విస్ట్ చేయాలి. చూడండి, ఈ 1.5 వైర్లు ఉపయోగించి వీటిని కూడా నేను కలర్ కోడ్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఎర్త్కి గ్రీన్ వైర్లను ఉపయోగిస్తున్నాను, న్యూట్రల్కి బ్లూ వైర్లను ఉపయోగిస్తున్నాను, తర్వాత ఈ లూపింగ్ అంటే ఎంసీబీ కంట్రోల్ లూపింగ్కి ఈ రెడ్ వైర్లను ఉపయోగిస్తున్నాను. చూడండి, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బ్లూ వైర్లను న్యూట్రల్గా నేను ఉపయోగిస్తున్నాను. ముఖ్యంగా ఈ సాకెట్ పరంగా మనము మాట్లాడుకున్నట్లయితే సాకెట్కి ఎప్పుడైనా సరే ఎల్ అనేది కుడివైపు ఉంటుంది, మన రైట్ సైడ్ ఉంటుంది, ఎల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చూడండి, ఈ చూడండి ఎర్త్ టాప్ సైడ్ ఉంటుంది. సో అది మనం ఎల్కే ఇస్తే, ఎన్ న్యూట్రల్కే ఇస్తే కరెక్ట్గా ఎక్విప్మెంట్ కూడా సాకెట్ అంటే టాప్ ప్లగ్ కూడా అదే విధంగా ఉండి మనకు షార్ట్ సర్క్యూట్ జరుగుకున్నట్ల, తర్వాత బాడీ అర్త్ కాకున్నట్ల క్లియర్గా ఉండి ఎక్విప్మెంట్ కొన్ని రోజులు అంటే ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, మిక్సీ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, ఏదైనా సరే ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. దాని నుంచి హ్యూమన్ బాడీకి కూడా ప్రొటెక్ట్గా ఉంటుంది. చూడండి, ఈ లూప్ వైర్ ఎలా చేస్తున్నాను నేను, న్యూట్రల్ని లూప్ టు లూప్ సాకెట్ నుంచి సాకెట్కి లూప్ చేసి, తర్వాత మెయిన్ వైర్లను 2.5 వైర్లు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి వీడియోలోన, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు దీంతో పాటు చేస్తే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో లాంగ్ వీడియో చేస్తున్నాను. తర్వాత ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎర్త్ కానీ న్యూట్రల్ కానీ
టచ్ చేస్తే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుందా? మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లోన. తర్వాత ఫేస్ న్యూట్రల్ టచ్ అవుతే ఎందుకు షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది? ఇది కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకు అవుతుందో అనేది. అదేవిధంగా 3 ఫేస్లో కూడా ఫేస్ టు ఫేస్ టచ్ అయినప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎంసీపీ వలన మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి, దాని గురించి కూడా కొన్ని మనకు విషయాలు మనము కామెంట్ బాక్స్లో చర్చించుకుంటే ఇంకా తెలియని విషయాలు కూడా మనకు తెలుస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం దాన్ని, ఎంసీబీని. అదేవిధంగా స్విచ్ సాకెట్ వీటితో పోల్చుకుంటే ఎంసీబీ చాలా సెన్సిటివ్ పార్ట్. అది ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగినా ఇమ్మీడియట్లీ అది ఆఫ్ కండిషన్లోకి వస్తుంది. దీనికి మస్ట్ అండ్ షుడ్గా ఎర్త్ అనేది ఇంపార్టెంట్గా ఉండాలి. ఎర్త్ ఎనీ ఎక్విప్మెంట్కి మస్ట్ అండ్ షుడ్ ఉండాలని నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోలో ప్రతిసారి ఎర్త్ ఉండాలని నేను చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నేనే కాదు, ఎవరైనా సరే, ఏ ఎలక్ట్రికల్ పర్సన్ అయినా సరే ఎర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని కూడా చెప్తాడు. చూడండి, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఎటువంటి స్లీవ్లెస్గా మనం ఎప్పుడు బేర్గా వైరింగ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎనీ సాకెట్కి కానీ అది లూపింగ్ అయినా సరే, ఇలా లూప్ టు లూప్ అయినా సరే, బేర్గా వైరింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దాంట్లోకి చిన్న పురుగులు కానీ బల్లులు కానీ పోయినప్పుడు ఫేస్ న్యూట్రల్ టచ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. చూడండి, మల్టిపుల్ వైర్స్ లీడ్స్ ఉన్నప్పుడు మొత్తం చూడండి, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అలా ట్విస్ట్ చేసిన తర్వాత ఆ బాండింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండడానికి మనం టేప్ను ఉపయోగించాలి. చూస్తారు ఈ వీడియోలో ముందు చూడండి, ఈ వైర్లని మల్టిపుల్లో నేను ట్విస్ట్ చేసేసి ఒక చిన్న టేప్ తీసుకొని ఆ బాండింగ్ డిస్టర్బ్ కాకున్నట్లా నేను దానికి టేప్ వేసి ఆ టెర్మినల్ కనెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం వర్క్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. కింద ఎనీ ఇన్సులేషన్ మ్యాట్ కానీ ఏదైనా ఉపయోగించి మనం లైవ్లో టెస్ట్ చేసి చూడండి. ఈ బాండింగ్ని ఎలా నేను టేప్ వేస్తున్నాను చూడండి. అలా టేప్ వేయడం వల్ల లీడ్స్ ఏవనేది బయటికి, అంటే మనము ట్విస్ట్ చేసిన లీడ్స్ ఏమైనా బయటకు వచ్చినా బాడీకి ఇది ముఖ్యంగా ఈ మోడ్యులర్ ప్లేట్లకి బాడీ అనేది లోపల మెటల్ బాక్స్ ఉండడం జరుగుతుంది. ఎక్కడ టచ్ కాకున్నట్లు షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అనేది ఉండదు. అందులో వచ్చేసి వైర్లు డిస్టర్బ్ కాదు. అందుకోసం ఇలా నేను వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వర్క్ చేసేటప్పుడు మనము గుడ్ టూల్ని మనం ఉపయోగించాలి. అది కటింగ్ ప్లేయర్ కావచ్చు, టెస్టర్ కావచ్చు, స్క్రూ డ్రైవర్ కావచ్చు, ఇలా చాలా టూల్స్ని యూజ్ చేస్తుంటాం కదా. చాలా మంచి టూల్స్ని, ఐఎస్ఐ సింబల్స్ ఉన్న టూల్స్ని ఉపయోగించడం వల్ల సేఫ్టీగా త్వరగా కూడా మనం వర్క్ చేస్తాము. చూడండి, ఈ వీడియోలో ఎలా నేను ట్విస్ట్ చేస్తున్నాను. ప్రతిసారి మనం లూజ్ కాంటాక్ట్ కాకున్నట్లా లీడ్ అనేది ట్విస్ట్ చేయాలి. ఎందుకంటే లూజ్ కాంటాక్ట్ అయ్యే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనమే ఈజీగా తీసి కనెక్షన్ ఇచ్చి వెళ్తూ ఉంటాము, కానీ ఆ లీడ్ అనేది లూజ్ కాంటాక్ట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది హెవీ యాక్సెసరీస్ వాడినప్పుడు. ఇలా ప్రతిసారి లూప్ టు లూప్ ఇచ్చినప్పుడు ఆ టేప్ బాండింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. కాబట్టి టేప్ను ఉపయోగించి మనం ఈ బాండింగ్ డిస్టర్బ్ కాకుండా కనెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా దీన్ని ఎక్స్టెన్షన్ బాక్స్గా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెంపరవరీ బాక్స్ కానీ ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా నేను ముందు పెట్టే వీడియోల్లోనూ 2-వే కనెక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఒక బల్బును ఉపయోగించి 3-4 దగ్గర ఒకే బల్బుని ఉపయోగించి ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇలాగే మీరు ఫాలో అవుతూ లైక్ చేస్తే ఖచ్చితంగా నేను కొత్త విషయాలు కూడా మేము ముందుకు తెచ్చి మనం ఈ వీడియోలోన, ఈ ఛానల్లోన పంచుకుందాం ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండికేటర్ అనేది నేను డైరెక్ట్ ఉంచడం అనేది జరిగింది. దానికి ఎటువంటి కనెక్షన్, అంటే ఎంసీబీ కనెక్షన్ ఇవ్వలే.
ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి ఎంసీబీని. ఇప్పుడు నియాన్ టెస్ట్ ల్యాంప్ పెట్టడం వల్ల అది వెలుగుతుంది చూడండి. ఇప్పుడు ఆన్లో ఉన్నట్టు అది. ఈ ఇండికేషన్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే ప్లగ్లకి సప్లై వచ్చిందా లేదని తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.